ఇంతకుముందు స్వర్ణగిరి టెంపుల్‌కి సంబంధించిన వీడియోని నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. కానీ, ఈ వీడియో మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే, నేను అందులో చాలా క్లిప్పింగ్స్ అయితే మిస్ చేశాను. ఎందుకంటే, ఆ వీడియో చాలా ప్రొఫెషనల్‌గా దేవుడికి సంబంధించి, టెంపుల్‌కి సంబంధించి మెయిన్ క్లిప్పింగ్స్ యాడ్ చేసి వీడియో రికార్డ్ చేశాను. చాలా సూపర్‌గా ఉంటుంది. మిస్ అయిన వాళ్ళు ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో ఏంటంటే, మేము ఎలా వెళ్ళాము, ఎలా అక్కడ తిరిగాము, అదంతా అనేది కొన్ని క్లిప్పింగ్స్ మా కోసం తీసుకున్నవి మిస్ అయిపోతే బాధగా ఉంటుంది కదా! అందుకనే. ఈ వీడియోలో మేము రూమ్‌లో ఎలా స్టే చేసాం, రూమ్ ఎక్కడ తీసుకున్నాం, యాదగిరిగుట్టలో రూమ్స్ గురించి అంతా ఇందులో వివరించాను. ఆ వీడియో ఏంటంటే, అస్సలు గుడికి సంబంధించి మనం వెళ్ళేది కానీ అంతా చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఇంక కొన్ని మిస్ అయిపోయాయి కదా! అవి డెలీట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. అందుకనే నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేశాను. ఇక్కడ మేము పాపకి గుండు కొట్టియడం కోసమే యాదగిరిగుట్ట వెళ్ళాం కదా! ముందు వీడియో చూసిన వాళ్ళకి ఇది కంటిన్యూయస్‌గా అర్థమవుతుంది. చూడని వాళ్ళుంటే ఇది చూసాకైనా అది చూడొచ్చు, అది చూసాకైనా ఇది చూడొచ్చు. ఛానల్‌లోకి వెళ్లి చూడండి. తర్వాతేంటంటే ఇక్కడ పాపకి ఫస్ట్ మేము స్వర్ణగిరి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే యాదగిరిగుట్ట వెళ్ళామనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు తర్వాత ఈ ఫస్ట్ క్లిప్పింగ్ అయితే యాడ్ చేసిన. పాపను చూస్తే చాలా క్యూట్‌గా ఉంది కదా! గుండు గీసిన తర్వాత సైలెంట్ అయిపోయిందనమాట. పొద్దున్నే గుడికి వెళ్ళి అక్కడ కోనేటిలో స్నానం అది చేసుకున్నాం. కోనేటిలో స్నానాలు చేసినప్పుడు వీడియో కూడా చాలామంది తీసుకున్నారు. నేను తీసుకోవాలనుకున్నాను కానీ చాలా బిజీగా ఉన్నాం ఆ టైంలో. మళ్ళీ వీడియో రికార్డ్ చేయటం అదంతా పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయింది. అందుకని అక్కడ వీడియో అయితే మిస్ అయిపోయింది. చాలా బాధ అనిపించింది తర్వాత. అయ్యో! అందరూ తీసుకున్నారు. మనకి తీసుకునే టైం ఉంది. కానీ తీసుకోలేమే అని చెప్పి ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కోనేటి వీడియో అయితే మిస్ అవ్వద్దు అనుకుంటున్నా. చాలా బాగుంది అక్కడ. అక్కడ చాలా సరదాగా చాలా సేపు ఎంజాయ్ అయితే చేసాము. అది మిస్ అయిపోయాము. అయితే ఇక్కడి నుంచి ఏం జరిగిందంటే ఫస్ట్ స్వర్ణగిరిలో కొన్ని క్లిప్పింగ్స్ మిస్ చేశాను కదా! అక్కడ అన్నీ మేము తిరిగినవి, ఫోటోస్ తీసుకున్నవి అన్నీ యాడ్ చేయాలి అని చెప్పి అంతసేపు కష్టపడి వీడియో తీసుకున్నాం. ఎందుకు మిస్ చేయాలి అని చెప్పి ఈ వీడియో ఇది తీసుకున్నా. ఇక్కడైతే మేము ఫోటోస్ దిగుతూ ఉన్నాం. ఇదంతా లొకేషన్ అయితే చాలా బావుంది. అసలు ఆ దేవుణ్ణి అలా చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో. మళ్ళీ పైకెళ్ళిపోయినాం. పైనుంచి చూస్తే లొకేషన్ ఇట్లా కనిపిస్తుంది. లోపల నుంచి చూసినప్పుడు కూడా బయట దేవుడు టెంపుల్ మొత్తం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా లోపల ఇలా తిరుగుతూ ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూస్తే ఎంత బాగుందో కదా! మొత్తం దేవుడిది చుట్టూ ఇలా ఇచ్చి అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు కానీ చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ చూడండి నీళ్ళు ఎంత బాగా షైన్ అయిపోతున్నాయో, మెరుస్తున్నాయి. నాకు చాలా చాలా అంటే చాలా నచ్చింది. ఇంకొకసారి కూడా మళ్ళీ వెళ్ళాలి స్వర్ణగిరి టెంపుల్‌కి అని ఫిక్స్ అయిపోయింది మైండ్ అయితే. అంత బాగా నచ్చేసిందనమాట. మా తమ్ముడు అప్పటికే చెప్పిండు, ఇంక డేలో కంటే నైటే బాగుంటుంది, నైట్ అక్కడ వ్యూస్ సూపర్గా ఉంటుంది, వెళ్ళేదాకా మీకు తెలియదు అని చెప్పిండు. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా నాకు అద్భుతంగా అనిపించింది. కానీ టైం అంటే టైమే అక్కడ 9కి క్లోజ్ అయితే అయిపోతుంది. చాలా బాగుంది. మరో తిరుపతిని చూసినట్టుగా కూడా అనిపిస్తుంది అక్కడ లోపల గుడిలోకి వెళ్ళినప్పుడు. చాలా బాగుంటుంది. తర్వాత మేమైతే మొత్తం అంతా కవర్ చేసినాం. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళేదాకా అలసిపోయినట్టుగా ఉండింది మాకు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలసట అంతా పోయిందనమాట. ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీగా ఉందో. మొత్తం అంతా తిరిగి చూసినాం. ఫస్ట్ పైకి వెళ్ళి చూసిన తర్వాత కిందికి వచ్చి చూసినాం అనమాట. ఎంత హ్యాపీగా అంటే అసలు ఆ రోజు అనుకోలే ఇంకా యాదగిరిగుట్ట టెంపుల్‌కి వెళ్తే ఎట్లా ఉంటుందో రష్ అదంతా తెలుసు. అట్లనే అనుకున్నా. కానీ ఇక్కడ ఈ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే వీడియోస్ అయితే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా? వేరే చాలా అందంగా తయారైపోయి వచ్చింది ఒక అమ్మాయి. ఇంకా ఇద్దరు ముగ్గురు నేను చూసినప్పుడు వాళ్ళు పాపం అప్పుడే ఎంటర్ అయిపోయినారు. వాళ్ళకి టైమింగ్ తెలియదా? లేకపోతే వచ్చే దారిలో ట్రాఫిక్‌లో లేట్ అయిందో తెలియదు కానీ వాళ్ళు వచ్చేసి ఇట్లా కింద కూర్చున్నారో లేదో ఇంకా అప్పుడే లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. మేము అప్పుడు బయటికొచ్చేస్తున్నాము. బయటికొచ్చేసే టైంకి ఇంకా ఆ అమ్మాయి వాళ్ళు చాలా అందంగా రెడీ అయిపోయినారు. వాళ్ళు కూడా చాలా బాగా రెడీ అయిపోయారు. వాళ్ళు అప్పుడే ఎంటర్ అయినారనమాట. ఒక అమ్మాయి అయితే ఎంత క్యూట్‌గా అందంగా లంగావోణి చాలా అందంగా వచ్చేసింది. వచ్చి ఇట్లా పోజ్ పెట్టిందో లేదో టప్‌మని లైట్స్ ఆగిపోయినాయి. నేను పవర్ పోయిందేమో అనుకున్నా. మా తమ్ముడన్నాడు టైం అంటే టైమే ఆగిపోయింది. పాపం వాళ్ళు ఫోటోస్ తీసుకోవడం గూడా కుదరదిప్పుడు అంటే, అయ్యో! అని చెప్పి చాలా బాధ అనిపిచ్చింది. ఇంక జస్ట్ నాకు తెలిసి వాళ్ళు బయట దిగుండొచ్చు. మెయిన్ అక్కడ కింద నీళ్ళలో దేవుడున్నాడు కదా! అక్కడ మాత్రం వాళ్ళు దిగలేదు. ఇంక పాపం అనిపిచ్చేసింది.
మేమైతే అక్కడ నుంచి కిందికి మళ్ళీ టెంపుల్‌లో మొత్తం అంతా చూసి కిందికి వచ్చేటప్పుడు నేను క్లిప్పింగ్ తీసుకున్నా. పాపం మా నాన్న, మా డ్యాడీకి ఇక్కడ నడవడం చాలా నొప్పిగా ఉండొచ్చు కాలు. కాకపోతే మా కోసం అంతా తిరుగుతానే ఉన్నాడు. అక్కడ లోపల కూడా ఒకే చోట ఉన్నాడు. పైకి రాలేదు. కిందనే కూర్చొని అక్కడంతా చూసి దండం పెట్టుకొని అక్కడే కూర్చున్నాడు. ఆ తర్వాత మేమైతే బయటికొచ్చిన తర్వాత కార్ దగ్గర వెళ్ళేటప్పుడు ఇది పార్కింగ్ దగ్గరికైతే వెళ్తున్నామనమాట. కార్ పార్కింగ్ చాలా లాంగ్‌లో ఉంటుంది బయట. అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడే ఇది. అయితే పాప అస్సలు అలసిపోలేదు. మేమైతే అప్పటికే అలసిపోయినాం. పిచ్చోళ్ళలాగా అయిపోయినాం. కానీ తను మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా మేమిలా వెళ్ళేటప్పుడే నేనన్నా కదా! భరతనాట్యం వేసుకొని వాళ్ళు ఇలా రెడీ అయిపోయి ఫోటోస్ దిగడానికి మాత్రమే వస్తారు అని చెప్పి ఇక్కడ వాళ్ళే వాళ్ళిద్దరే కాదు ఇంకా నేను చాలా మంది అమ్మాయిల్ని చూశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లల్ని ఇలా చూస్తే నాకు ఎంత ఇష్టమో వాళ్ళతో ఇలా చేపిచ్చాలి అని చెప్పేసి నా కూతురు కూడా నడుస్తుంటే ఈరోజు ఎంత కష్టమైనా సరే ఏం చేసైనా సరే తనని ఒక లెవెల్‌లో ఉంచాలి అనిపిస్తది. మా చిన్నోడున్నాడు. వాడిని డాన్స్ చేయమని చెప్పి ఎంత బతిమలాడినా అస్సలు చేయడు. నాకెంత ఏవిష్టమో వాడికి అంత నెగెటివ్ అనమాట. మొత్తం ఆపోజిట్‌లో ఉంటాడు. ఇంకా క్రికెట్ ఆడతా అంటాడు. డాన్స్ స్కూల్‌కి పంపించినా వెళ్ళడు. అక్కడి నుంచయితే మేము బయలుదేరి వచ్చేసాము. ఒక పెద్ద అపార్ట్మెంట్‌లో అయితే రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా నైట్ స్టే చేయాలి కదా! పొద్దునైతే దర్శనానికి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వచ్చేసిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాము. మా తమ్ముడు కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు. ఇంకా మేము బయట లోపలికి వెళ్ళాలి. కానీ వస్తారు కదా! వచ్చేదాకా వెయిట్ చేద్దాం. లగేజ్ అంతా కార్‌లో నుంచి తీసుకొస్తారా ఏంటా అని అక్కడే వెయిట్ చేసినామనమాట. ఇంకా ఇక్కడ లిఫ్ట్ ఓపెన్ చేసి మీరు వెళ్ళండి వాళ్ళొస్తారని చెప్తే ఇంకా మా పెద్దోడు, మా తమ్ముడు వాళ్ళు వచ్చేదాకా ఎందుకులే అని మేము ఫస్ట్ అయితే రూమ్‌లోకి వెళ్ళిపోయినాం. ఇంకా ఇక్కడ లిఫ్ట్ అయితే ఎక్కిన తర్వాత సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళిపోయినాం. రూమ్ కూడా చాలా బావుంది. అయితే ఫస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళగానే చాలామంది బయట అడుగుతూ ఉంటారు. రూమ్ కావాలా? రూమ్ కావాలా? అని చెప్పేసి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ మాకు వేరే రూమ్ చూపిచ్చిండ్రు. నేను రూమ్ దాకా వెళ్ళలేము కానీ మా తమ్ముడెళ్లి చూసొచ్చిండు. మన రేటుని బట్టి రూమ్ ఉంటుంది. 500 నుంచి 500 కాదు కానీ 600 ఉంది. అది నార్మల్‌గా ఉంది. మళ్ళీ 800 ఉంది. ఇంకా అట్లా రేట్ అయితే ఉంటుంది. దాని కాస్ట్‌ని బట్టి మనకి రూమ్ అనేది ఉంటుంది. మనము వన్ డేనే కదా! ఎలాగైనా అడ్జస్ట్ అవ్వచ్చు అంటే నార్మల్‌గా రూమ్ కూడా తీసుకోవచ్చు. మేము ఫస్ట్ చూసిన రూమ్ బాలేదు అని చెప్పి మా తమ్ముడు రూమ్‌కి వెళ్ళి వీడియో కాల్ చేసిన తర్వాత ఇంకా కొంచెం యావరేజ్‌గా ఉంది. ఉండలేమనిపించింది. తర్వాత ఇక్కడైతే రూమ్ తీసుకొని ఇక్కడికొచ్చినాము. ఇక్కడ చాలా బావుంది. రూమ్‌లోకైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత పాపని అట్లా బెడ్ మీద పడుకోబెట్టగానే తను చూడండి అలసిపోయి నిద్రపోతదేమో అనుకున్నాం. కానీ చాలా యాక్టివ్‌గా ఆడుకుంటూ ఉంది. ఇంకా చాలా హ్యాపీగా అసలు నిద్ర గూడా పోలే ఆ రోజు నైటు. ఎవరం గూడా నిద్రపోలే. అయితే చల్లగా ఉంది కదా! ఏసీ వద్దు అనుకున్నాం. ఏసీ రూమే ఇది. ఏసీకి డబ్బులు పే చేస్తే నైటంతా ఏసీ ఆన్ జేస్తారు. మేము నార్మల్‌గా ఉంది కదా! అవసరం లేదు ఫ్యానే సరిపోతది అనుకోని ఏసీ వద్దు అనుకున్నాము. కానీ ఇక్కడైతే చాలా ప్రాబ్లమ్ అయింది. చాలా వేడిగా ఉంది. చాలా గాలి ఉంది 10:00 దాకా. ఆ తర్వాత నైట్ నిద్రపోయే టైంకి చాలా వేడిగా ఉంది. నైట్ అంతా అసలు నిద్రనే పట్టలే. పాప, మా తమ్ముడు పొద్దున్నే మళ్ళీ డ్రైవింగ్ అంతా కంటిన్యూ ఉంటది గదా! నిద్రపోలే అనమాట. అయితే చాలా బాధగా అనిపించింది. పొద్దున్నే చూస్తే ఏసీ అయ్యుంటే పడుకునేవాడిని అన్నాడు. అయ్యో! మేమే వద్దన్నాం. నాకసలు ఏసీ పడదు. ఎక్కువ కూల్ ఉంటదేమో అనుకున్నా. ఫ్యాన్ సరిపోతది మాకింట్లో. అట్లనే అనుకున్నా. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ వేరు. చాలా వేడిగా ఉండింది ఆ రోజు. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ రూమ్ దగ్గర నుంచి మనకి అడిగినప్పుడు వాళ్ళే చెప్తారు. ఈ రూమ్ నచ్చలేదు అంటే ఇంకా వదిలేసి ఇంకొకరిని వెతుక్కోవడం కంటే మాకిది నచ్చలేదు అన్నప్పుడు వాళ్ళు ఇంకొంచెం రేట్ ఎక్కువుంటుంది అని చెప్పి మంచి రూమ్‌నయితే ఇప్పిస్తారు. ఇంకా అట్లా వాళ్ళనే పట్టుకొని అలా రూమ్ అయితే మంచిగా వెతుక్కోవాలి. వేడిగా ఉంది అంటే నార్మల్‌గా ఉన్నా ఖచ్చితంగా ఏసీ అయితే పెట్టించుకోవడమే బెటర్. ఎందుకంటే అలసిపోయి ఉంటాం. నెక్స్ట్ డే మళ్ళీ ట్రావెల్ చేయాలి. అదంతా ఉంటది కాబట్టి ఖచ్చితంగా అవసరం ఉన్నవాళ్ళు ఏసీ పెట్టించుకోవడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ఎవ్వరం నిద్రపోలే. మళ్ళీ పొద్దున్నే లేసి ఇంకా యాదగిరిగుట్టకైతే వచ్చేసినాము. అక్కడికొచ్చిన తర్వాత నేను ఇంకా పాపకి గుండు గీయడం అదంతా వీడియో తీసుకున్నా. అది షార్ట్‌గా తీసుకున్నా అనమాట. ఫుల్ వీడియోలో తీసుకోలేదు. ఇక్కడ నేను అదేనా అప్‌లోడ్ చేద్దామంటే ఇది ప్రీమియర్ ప్రో యాప్ కాబట్టి ఇందులో రావట్లేదు. అది
సెలెక్ట్ అవ్వట్లేదు. నేను షార్ట్ వీడియోలో పెడతా, కానీ అది చాలా లాంగ్ ఉంటుంది. 7 మినిట్స్ ఉంది. ఎందుకంటే పాపవి గుర్తుంటుంది కదా! చిన్న చిన్న మెమోరీస్ గుర్తుండాలని చెప్పేసి గుండు గీయక ముందు నుంచి నేను వీడియో తీసుకున్నా. చాలా హ్యాపీగా అనిపించింది. నా పిల్లలకి నేను మిస్ అయిపోయినా. నాకు పెద్ద ఫోన్ ఉంది. కానీ అప్పుడు ఫోన్ ఇలా వాడాలి, ఇంకొకటి వీడియోస్ తీసుకొని ఇవి మెమోరీస్‌గా ఉంటాయి, ఇవన్నీ తెలియదనమాట. అప్పుడు అట్లా వదిలేసేసిన. ఆ తర్వాత ఆ పాపకి అక్కడ కోనేటిలో స్నానాలు, దర్శనం, గుండు గీయించిన తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. ఇక్కడ పాపని చూస్తున్నారు కదా! ఇట్లా చూస్తూ ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది తనని చూస్తూ ఉంటే. అందు ఆ గుండు కోసమే నేను వీడియో అయితే తీసుకున్నా. కార్‌లో ఎక్కిన తర్వాత మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే బయలుదేరిపోయినాం. వచ్చే దారిలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అక్కడక్కడ చూసుకుంటూ ఇంకా నరసింహస్వామి కనిపిస్తాడు కదా! అక్కడ అంతా వెయిట్ చేస్తూ వచ్చాను. అన్నీ చూసుకుంటూ వచ్చాము. మీకెలా అనిపించింది ఈ వీడియో? కామెంట్ చేసి లైక్ చేయండి. ఖచ్చితంగా ఇంతకుముందు మిస్ అయిన వీడియోని మాత్రం చూడండి. అది ఇంకా బావుంటుంది.